నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మహారాష్ట్ర విజయంలో బీజేపీ అంతా కూడా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే సంబరాలు మొదలుపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా, అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణలో. జార్ఖండ్ విషయానికి వచ్చాక కొంత నారాజుగా ఉన్నట్టున్నారు బీజేపీ నేతలు. ఎక్కడ తప్పు జరిగిందంటారు? వీరులకెప్పుడు విరామం లేదు, వీరులకెప్పుడు నెర్వస్నెస్ రాదు. ఎందుకంటే నిరంతర ప్రక్రియ. విజయులకు విజయానికి మాకు ఛత్రపతి శివాజీ గారి స్ఫూర్తి. అంటే మేము ఏం చెప్తున్నామంటే జార్ఖండ్లో జరిగిన మిస్టేక్ చెప్తున్నాం. దుర్మార్గులు నిన్న కూడా మా కేంద్ర ప్రభుత్వం చెప్పింది 5,80,00,000 డూప్లికేట్ రేషన్ కార్డులు ఏరేసినామని. ఇవే నా కొడుకులు, డూప్లికేట్ నా కొడుకులు విదేశాలకు వెళ్ళొచ్చి మా గిరిజన బిడ్డలని ప్రలోభపెట్టి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని పేదరికాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని ఈరోజు అధిక సంతానం కానీ మా అల్లుళ్ళు మా ఆడబిడ్డల కడుపులో ఉన్న బిడ్డలతోనే మమ్మల్ని వెన్నుపోటు కొడుతున్నారు కొడుకులు. వాళ్ళకు సరైన సమాధానం చెప్తాం. ఇంకా బిల్లు బాగా వచ్చేట్టున్నాయి పార్లమెంట్లో. కొద్దిగా అవుతుంది గేమ్. అప్పుడప్పుడు ఒక ఇద్దరు పోతా ఉసుకెళ్ళిపోయి నారాజునయ్యే ఆగే బి జార్ఖండ్కి అందరూ. జార్ఖండ్లో బట్టి వ్యూహం ఫలించింది. బట్టి అక్కడికి వెళ్ళడం వల్లే విజయం సాధించినది కొంత కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. దీని అట్లా అనుకోవాలని కోరుకుంటున్నాం. మాకు కూడా 6 ముఖ్యమంత్రులు ఉన్న పార్టీ తొందరలోనే బై ఎలక్షన్స్ వస్తే మా కాషాయ జెండాను తొందరగా సెక్రటరీ ఎగిరేయచ్చు. ఎట్లయితే 15 ఏళ్ల కింద మర్చిపోయిన అక్బరుద్దీన్ కూడా ఇంకా రోజు రోజుకు తూ అని అంటున్నాడు హిందువుల మీద. కాంగ్రెస్లో హిందువులకు సిగ్గు రావాలా? 15 ఏళ్ల కింద 15 నిమిషాలు అంటున్నాడు. ఇంకా 15 సంవత్సరాలు పూర్తయింది, మళ్ళీ 15 నిమిషాలు అంటున్నాడు. ఈరోజు తెలంగాణలో ఉన్న హిందువులందరం ఒకటి కావాలా? 4 కోట్ల హిందువులకు ఒకటై చలో ఓల్డ్ సిటీ 15 दिन रहता, 15 मिनट रहता, 15 सेकंड रहता, वो भी दिखाने का टाइम आ गया. మహారాష్ట్రలో ఎవరు పోతున్నారు ముఖ్యమంత్రిగా? అంటే మీకు ఏం కావాలండి? మీకేం కావాలా? ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. భారత మాత ముద్దు బిడ్డ, కాషాయ జెండని ముద్దాడిన బిడ్డలే ఉంటారు తప్ప ఆడోడు కాంగ్రెస్ వాడో కమ్యూనిస్టోడు రాడు, అది కాదు. కాబట్టి చిన్న చిన్న అవన్నీ టెక్నికల్ ఇష్యూస్ అవి వదిలేయండి. ప్రజలు మంచిగా సంపూర్ణమైన విజయం ఇచ్చిండ్రు. కలిసి ఉంటేనే ఐక్యమత్యంగా ఉంటాము, సురక్షితంగా ఉంటాము, భద్రతగా ఉంటాము, భవిష్యత్తు భారతదేశంలో ఆత్మగౌరవంతో ఉంటామని తెలిసింది. ఇది మహారాష్ట్ర స్ఫూర్తి. రేపు 31 రాష్ట్రాలకు తీసుకెళ్తాం. వైనాడులో ప్రియాంక గాంధీకి సంబంధించి 4 లక్షల మెజార్టీతో ఉంది. దీన్ని ఏం కామెంట్ చేస్తాను? నేను ఇదే చెప్తాను. ప్రియాంక గాంధీకి అండ్ గాంధీలకు ప్రియాంక కావచ్చు అండ్ రాహుల్ గారు కావచ్చు, వీళ్ళు పాకిస్తాన్లో నిలబడితే ఇంకా 6 లక్షలు వస్తాయి, బంగ్లాదేశ్లో నిలబడితే 8 లక్షలు వస్తాయి. అలా ప్లానే అది. చూడండి మీరు, వాళ్ళు ఎక్కడి వాళ్ళు జనరల్గా అప్పుడు రాహుల్ గాంధీ అక్కడ ఓడిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు ఆయన. ఎందుకంటే 90% ముస్లిమ్స్. మరి నిజంగా కూడా నిజామాబాద్ దమ్ముంటే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, చేవెల్లా, సికింద్రాబాద్ రమ్మన్. డిపాజిట్ కూడా రానియం గాంధీ ఫ్యామిలీకి. గెలవరంటారా అక్కడ నిలబడితే? డిపాజిట్ కూడా రానియం. హిందువులందరినీ ఒకటి చేస్తాం, పూర్తి ఇట్లా రగిల్చిపోస్తాం హిందుత్వం గురించి. ఎవడు మా దేశం కానోడు, మా ధర్మం కానోడు పార్లమెంట్లో హిందువులను అవమానిస్తాడు రాహుల్ ఖాన్. దానికి సరైన రోజుల్లో సరైన సమాధానం చెప్తాం. ఫైనల్గా ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో రాబోన్నటువంటి ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, లేకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు బీజేపీ ఏమైనా ముందుకు పోయే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇట్లే ఉంటుందా? ఇప్పుడు ఎన్నికలు అనేది ఒక భాగం అండి రాజకీయ క్రియలో. మేము అనేది భారతీయ జనతా పార్టీ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ఎస్ కావచ్చు, మేము నిజంగా ఈరోజు మేము పోరాడుతున్నామంటే భారతీయుల గురించి, హిందువుల గురించి. రెండోది ఏంటంటే మా హిందువులని గుండెలలో పెట్టుకొని కాపాడుతాం. రాజకీయాలలో గేమ్ చేంజ్ అవుతుంది, అన్నిట్లో విజయం సాధిస్తాం. ఒక్కోసారి రాజకీయ ప్రక్రియలో గెలిపోవడం సహజంగా తీసుకుంటాం, కానీ అలానే నిరాశపడం. 2 సీట్ల నుంచి 300 సీట్లకు వచ్చినాం. ఈరోజు 200 నుంచి 500 సీట్లకు పోతాం. తెలంగాణలో 36%కి వచ్చినాం. ఎందుకు వచ్చినాం? ఇప్పుడు ఉదాహరణకు 36% 77 లక్షల కోట్లకు వచ్చాము. ఇంకా ఒక ఎమ్మెల్యే ఉంటే 8 మంది ఎమ్మెల్యేలు అయినాం. ప్రతిదీ కూడా ఒక స్ఫూర్తి విజయాలు. కాబట్టి రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ కావచ్చు, మరీ ముఖ్యంగా హిందువులకు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండొద్దు, మజ్లీస్ పార్టీ గులాములుగా ఉండొద్దు, బానిసలుగా ఉండొద్దు. అలా రౌడీయిజం కూడా మీరు లొంగిపోవాలా, భయపడకుండా బతకాలా హైదరాబాద్లో అనుకుంటే మీ ఇష్టం. కాదు, ఇది హిందూ జాతి, ఇది ఛత్రపతి శివాజీ స్ఫూర్తి నింపిన జాతి. ఈ హైదరాబాద్ మీద మనం హిందువులం గౌరవంగా బతకాలా. ఆ మజ్లీసుల చేతుల్లో మీరు ఆ రకంగా అవమానాలకు లోను కావద్దు అంటే భారతీయ జనతా పార్టీని గెలిపించుకోండి. ఫైనల్ ఒక మాట, బీజేపీ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు కానీ కేసీఆర్ మహారాష్ట్ర పోయిండు. మహారాష్ట్రలో ఒకవేళ పోటీ చేసినట్టే మన ఎన్నికల ఫలితాలు తారుమారైందా? కేసీఆర్ అంటే ఎవరు? ఆయన ఉన్నాడా? దయచేసి మీ మీడియా మిత్రులు చెప్పుర్రి. లేదు, ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భారతీయ కేసీఆర్ అనే అతను ఎన్ని సంవత్సరాలు చూసి 10 నెలలు అయింది. ఆయన ఎక్కడ తిన్నాడో, ఏం తిన్నాడో, మత్తు మంది పెట్టినరా, ఎక్కడ పెట్టినరు, అది ఇప్పుడు దాని మీద ఒక చర్చ కూడా లేవు. మేము కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒక యోధున అడుగోబెట్టారు కాబట్టి కేసీఆర్ బీఆర్ఎస్ అనేది గతం. అది ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్లో 0కు పరిమితం చేశామో ఇంకా పార్టీ 0నే తెలంగాణలో.
థ్యాంక్ యూ సో మచ్. ఇది మహారాష్ట్ర ఘన విజయంతో అయితే ఒక్కసారిగా బీజేపీ నేతలు సంబరాలు ముడుతున్నటువంటి పరిస్థితి. జార్ఖండ్ విషయంలో కొంత అది చేజిక్కిపోవడం అనేది కొంత దానికి నారాజు కావాల్సినటువంటి అవసరం లేదు. మరింత రెట్టింపుతో ఖచ్చితంగా విజయాలు సాధిస్తామంటూ కూడా ఇక రాకేష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, బీజేపీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.